రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. ఇప్పటికే సగం దేశంలో వర్షాలు పడుతున్నాయి. మిగతా రాష్ట్రాలకు వేగంగా వెళ్తున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురుస్తాయి అని భారత వాతావరణ శాఖ తెలిపింది. రెండు రాష్ట్రాల్లో రోజంతా మేఘాలు ఉంటాయి. అలాగే వర్షం పడే సమయంలో ఉరుములు, మెరుపులు, పిడుగులు కూడా వస్తాయని ఐఎండీ తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, చెప్పండి. మానస, అంటే గత కొద్ది రోజుల నుంచి కూడా వాతావరణ మార్పులో భాగంగా ఇప్పటికే కూడా చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అదే స్థాయిలోనే ఎండ తీవ్రత కూడా, ఉష్ణోగ్రతలు కూడా అదే స్థాయిలోనే ఎక్కువగానే వస్తుందని మనం చెప్పొచ్చు. అయితే గత 2-3 రోజుల నుంచి కూడా వాతావరణం అంటే బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఐఎండీ ఇప్పటికే కూడా హెచ్చరికలు ఇవ్వడం జరిగింది. చాలా ప్రాంతాల్లో వర్షాలు అంటే ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా హెచ్చరించిన నేపథ్యంలో పూర్తిగా రైతాంగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కూడా అప్రమత్తం అవ్వడం జరిగింది. దాదాపుగా 7 నుంచి 8 జిల్లాలకు ఈ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా రాయలసీమ జిల్లాలో, అదేవిధంగానే ఉత్తర కోస్తా కావచ్చు, ఇలాంటి ప్రాంతాల్లో చాలా ప్రాంతాల్లో ఈ రైతులకు సంబంధించి తీవ్రంగా, ఎందుకంటే ఇప్పుడు సహజంగా మామిడి పంటలు ఎక్కువగా ఉంటాయి. ఈ సందర్భంలో ఈ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో చాలా రకాల ఇబ్బందులు, నష్టపోయే అవకాశం అయితే ఉన్న నేపథ్యంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి, వ్యవసాయ శాఖ అధికారులు. అయితే అంటే మరో వారం రోజుల పాటు కూడా ఈ ఎఫెక్ట్ ఉంటుంది. ఆల్రెడీ గత 2-3 రోజుల నుంచి కూడా ఈ వర్షాలు కురుస్తున్న కారణంగా చాలా ప్రాంతాలు ఇప్పటికే కూడా నీట మునగడం జరిగింది. అదే స్థాయిలోనే అంటే ఎండ తీవ్రత కొన్ని ప్రాంతాల్లో అంటే రకరకాలుగా ఉష్ణోగ్రతల్లో మార్పులో ఉన్న భాగంగా రకరకాలుగా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురవడం, మరి కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత కూడా అదే స్థాయిలో ఉందని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి సాయంత్రం 3 గంటల వరకు కూడా భారీగా ఎండలు రావడం, దాని తర్వాత ఈదురుగాలు రావడం, దాని తర్వాత సాయంత్రం 4 గంటల తర్వాత నుంచి కూడా ఈ వర్షాలు భారీగా కురుస్తున్నాయి. అయితే రకరకాల కారణంగానే ఈ వర్షాలు కురుస్తున్నట్లు కూడా చెప్తున్నారు. అయితే ఏదైనప్పటికీ కూడా చాలా జాగ్రత్తలుగా ఉండాలనేది ప్రధానంగా ఐఎండీ కూడా హెచ్చరికలు ఇవ్వడం జరిగింది. మొత్తం మీద మరో 2-3 రోజుల పాటు కూడా ఈ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం అవుతుంది. ఈ ఎఫెక్ట్ రాయలసీమ జిల్లాల ప్రాంతాలతో పాటు అదేవిధంగా ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో కూడా ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందంటూ కూడా అధికారులు చెప్తున్నారు. అలాగే ఈ ఋతుపవనాలు రావడం వల్ల వ్యవసాయ రంగంపై ఎలాంటి ప్రభావం చూపుతుందంటారు? అంటే ఇప్పటికే ఎందుకంటే ఇప్పుడు సంవత్సరానికి ఒక పంట మాత్రమే ఉంటుంది రైతులకు సంబంధించి, మామిడి పంటలు. ఆల్రెడీ గత కొద్ది రోజుల నుంచి కూడా మామిడి పంటలకు సంబంధించి కోతలు ప్రారంభమయ్యాయి. అయితే ఇదే సందర్భంలోనే ఈ భారీ వర్షాలు, అతి భారీ వర్షాల కారణంగా పంటలకు సంబంధించి ఇప్పటికే కూడా తీవ్రంగా నష్టపోవడం జరిగింది. ఎందుకంటే సంవత్సరం ఒక ఎకరాన్ని పండించాలంటే రైతులకు సంబంధించి దాదాపుగా 40 నుంచి 50 వేల రూపాయల వరకు కూడా ఖర్చు ఉంటుంది. అలాంటిది చేతికొచ్చినటువంటి అన్ని కూడా ఈ వర్షాలకు పూర్తి స్థాయిలో కూడా నేల పడిపోతున్నాయి. అదేవిధంగానే చెట్లలోనే వర్షం కురుస్తున్న నేపథ్యంలో చెట్లలోనే కుళ్ళిపోతున్నాయి. ఈ రకంగా తీవ్రమైన నష్టంగానే చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులు చాలా ప్రాంతాల్లో సర్వే కూడా చేస్తున్నారు. ఎంతవరకు భారీ వర్షాలు కురుస్తాయి, లేదంటే అతి భారీ వర్షాలు కురుస్తాయి, లేదంటే వర్షాలు కురిసాయి, ఆయా ప్రాంతాల్లో ఏ విధంగా ఈ పంటలు నష్టపోయాయి, ఎంతవరకు రైతులకు నష్టం వచ్చే అవకాశం అయితే ఉందంటూ కూడా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం కూడా అంచనా వేయడానికి కూడా జిల్లా కలెక్టర్లకు సంబంధించి కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో వ్యవసాయ శాఖ అధికారులు కూడా దానిపైన అధ్యయనం చేస్తున్నారు. అదేవిధంగానే సర్వేలు చేస్తున్నారు. అయితే అకాల వర్షాలు గత వారం రోజుల నుంచి కూడా కురుస్తున్నటువంటి అకాల వర్షాలు ఎక్కువగా మామిడి పంటలు పండించేటటువంటి రైతులకు తీవ్రంగా నష్టం వచ్చిందని చెప్పుకోవచ్చు. గత ఏడాది కానీ అంతకుముందు ఏడాది కానీ ఈ రకంగా ఎటువంటి ఇబ్బందులు ఉండే అవకాశం లేదు. ఎందుకంటే మామిడి పంటలన్నింటినీ కూడా ఈ మాసం చివరికంతా కూడా కంప్లీట్ చేస్తారు. ఆ పంటలన్నింటినీ కూడా కోతలన్నీ కూడా కంప్లీట్ చేసిన తర్వాతనే రేపు నెల అంటే ఆ సందర్భంలోనే ఎక్కువగా ఈ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఈసారి వాతావరణంలో ఉన్నటువంటి మార్పుల కారణంగా ముందుగానే ఈ ఋతుపవనాలు వచ్చిన నేపథ్యంలోనే ఈ రకంగా రైతులకు ఇబ్బంది వచ్చిందంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఏదైనప్పటికీ కూడా రైతులను ఆదుకోవాలనేది ప్రధానంగా రైతుల సంఘాల నుంచి కూడా వస్తున్నటువంటి డిమాండ్. మొత్తం మీద మరో వారం రోజుల పాటు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలనేది ప్రధానంగా ఐఎండీ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అంటే లోతట్టు ప్రాంతాలు కావచ్చు, అదేవిధంగానే సముద్ర తీర ప్రాంతాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ గోపినాథ్.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు. కాట్రేనికోన మండలం చెయ్యేరులో నిర్వహించనున్న పింఛన్ల పంపిణీ P4 కార్యక్రమాల్లో ఆయన పాల్గొనున్నారు. తొలుత చెయ్యూరులో పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొంటారు. ఉపాధి హామీ పథకంలో అభివృద్ధి చేస్తున్న చెరువు పనులను పరిశీలించి శ్రామికులతో మాట్లాడతారు. కొందరు లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేస్తారు. తర్వాత అదే గ్రామంలో ప్రజావేదిక వద్దకు చేరుకుని స్థానికులతో సమావేశమవుతారు. ఎంపిక చేసిన బంగారు కుటుంబాలను మార్గదర్శులు దత్తత తీసుకునే కార్యక్రమంలో హాజరవుతారు. అనంతరం ముమ్మిడివరం మండలం సిహెచ్ గున్నెపల్లి చేరుకుని పార్టీ నాయకులతో సమావేశమవుతారు. సీఎం పర్యటన దృష్ట్యా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. ముమ్మిడివరం మండలం చెయ్యేరు వెళ్లనున్న ఏపీ ముఖ్యమంత్రి పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారుల ఇంటికి వెళ్లి నేరుగా పెన్షన్ అందించనున్నారు. ఇక బంగారు కుటుంబాల దత్తత, ఉపాధి హామీ కూలీలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు సీఎం చంద్రబాబు. ప్రతి నెల 1వ తేదీన పెన్షన్లు పంపిణీ చేస్తూ వస్తుంది ప్రభుత్వం. ఏమైనా సెలవులు ఆదివారం వచ్చిన ముందు రోజే మెజార్టీగా పెన్షన్ల పంపిణీ పూర్తి చేస్తున్నారు. ఇక జూన్ 1వ తేదీ ఆదివారం కావడంతో ఒక రోజు ముందే పింఛన్లు పంపిణీ చేస్తుంది కూటమి సర్కార్. P4 కార్యక్రమంలో భాగంగా 64,549 బంగారు కుటుంబాలు ఎంపిక చేసింది ప్రభుత్వం. కాగా ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెన్షన్లు పెంచింది. ఇక ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతి నెల 1వ తేదీనే పెన్షన్లు పంపిణీ చేస్తూ వచ్చింది కూటమి ప్రభుత్వం. ఈ కార్యక్రమంలో ప్రతి నెల ఏదో ఒక గ్రామంలో సీఎం చంద్రబాబు భాగస్వాములు అవుతూ వస్తున్నారు. నేరుగా లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి వారి బాగోగులు తెలుసుకుంటున్నారు. పెన్షన్లు అందిస్తున్నారు సీఎం చంద్రబాబు. అందులో భాగంగా ఈరోజు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించబోతున్నారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, చెప్పండి. థ్యాంక్ యూ మనస. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇటు ఢిల్లీ పర్యటన ముగించుకుని అదేవిధంగా మహానాడు కూడా పూర్తి చేసుకున్న తర్వాత ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అయితే పర్యటన అయితే చేపట్టనున్నారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక పెన్షన్ల పంపిణీకి సంబంధించి ప్రతి నెల కూడా 1వ తేదీనే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టేవారు. అయితే 1వ తేదీ ఆదివారం రావడంతో ముందు నెల 31వ తేదీనే అది లేదా 30వ తేదీన కూడా ఇటువంటివి చేపట్టాలంటూ కూడా ఆయన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా పెన్షన్లకు సంబంధించి ఈ కార్యక్రమంలో హాజరు కావాలి. కాబట్టి ఈరోజు ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఆయన అయితే అంబేద్కర్ కోనసీమ జిల్లాకు కూడా ఈరోజు రానున్నారు. దీని సందర్భంగా చూసుకున్నట్టయితే కనుక ముమ్మిడివరం నియోజకవర్గంలోని చెయ్యేరు గ్రామంలో జరిగినటువంటి బంగారు కుటుంబం P4 కార్యక్రమాన్ని ఆయన ప్రధానంగా ప్రారంభించినారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఈ పర్యటనకు సంబంధించి ఇప్పటికే అక్కడ ఏర్పాట్లు కూడా పూర్తయిన నేపథ్యంలో దీనిలో భాగంగా ఉన్నారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఈరోజు ప్రజావేదిక యొక్క ప్రభుత్వ దాతలు ప్రజల భాగస్వామ్యంతో రూపొందించినటువంటి ఈ P4 బంగారు పథకం, బంగారు కుటుంబం, అదేవిధంగా లబ్ధిదారులు మార్గదర్శకులకు సంబంధించి మొత్తం పూర్తి స్థాయిలో అక్కడ అందరినీ కూడా పర్యటించనున్నారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఏదైతే కోనసీమ జిల్లా ఉందో కోనసీమ జిల్లాకు సంబంధించి ఇప్పటికే గతంలో ఒకసారి రావడం జరిగింది. ఇది రెండోసారి ఇక్కడికి వస్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఏదైతే P4 పథకాన్ని ప్రారంభించడం ద్వారా ప్రజల్లో అయితే కనుక ఆర్థిక పురోభివృద్ధి సాధించవచ్చు అంటూ కూడా ఆయన అయితే భావించిన నేపథ్యం మనకి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో బంగారు ఏదైతే ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారో దీన్ని ప్రారంభించిన తర్వాత మొత్తం ఓవరాల్ గా చూసుకున్నట్టయితే కనుక ఇది పూర్తయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి
దీనిలో సభను కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దానికి సంబంధించి ఇప్పుడే మొత్తం పూర్తి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైతే అక్కడ వేదిక వద్ద కూడా పార్టీ ప్రతినిధులతో కూడా సమావేశం అవుతారంటూ కూడా ఇప్పటికే సమాచారం అందిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. అదే దీనికి సంబంధించి ఇప్పటికే సీఎంఓ కార్యాలయం నుంచి పూర్తి స్థాయిలో ఈ ఆదేశాలు రావడంతో అయితే మాత్రం ఇక్కడ అధికారులందరూ కూడా ఇప్పటికే దీనిపై పూర్తి స్థాయి ఏర్పాట్లను కూడా చేసిన పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక చంద్రబాబు నాయుడు అయితే కోనసీమ జిల్లాకు ఇది రెండోసారి వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనిలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన గ్రామ సభల కార్యక్రమం కూడా ఈయన ఇక్కడ కొత్తపేటలో గ్రామంలో కూడా ఈయన గతంలో పాల్గొన్న పరిస్థితి అయితే ఉంది. తాజాగా దాతలు భాగస్వామ్యంతో రూపకల్పన చేసినటువంటి ఈ P4 బంగారు కుటుంబం కార్యక్రమం కూడా ఈయన పాల్గొనున్నారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఈ పెన్షన్స్ సంబంధించి పూర్తి స్థాయిలో పెన్షన్ల కార్యక్రమాన్ని అయితే మాత్రం ఈయన చేపట్టనున్నారు. ఇక్కడ పెన్షన్ మొదటి తేదీన చేపట్టడం ద్వారా అయితే కనుక ప్రజల్లో పూర్తి స్థాయిలో ఒక నమ్మకం కలిగించడం, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఒక కొడుకుగా లేదా ఒక తండ్రిగా ఒక బాధ్యతగా ఇది చేపడుతున్నామంటే కూడా చంద్రబాబు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే మొత్తం అధికారులందరూ కూడా దీనిపై అయితే కనుక పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. మనస నాయుడు ఇప్పుడు సీఎం చంద్రబాబు లబ్ధిదారుల ఇంటికే వెళ్ళి పింఛన్లు ఇచ్చే దాన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? మనం చూసుకోవచ్చు, గతంలో కేవలం పెన్షన్లు కార్యక్రమం అంటే కనుక ఓన్లీ అధికారులు కావచ్చు లేదంటే స్థానిక వీఆర్ఓలు కావచ్చు, వీళ్ళ ద్వారా మాత్రమే వీళ్ళు కేవలం ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని అయితే చేపట్టారు. కానీ ప్రజల్లో భరోసా కల్పించేందుకు అదేవిధంగా మొత్తం నాయకులందరూ కూడా అంటే 2024 ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చినటువంటి ఏదైతే హామీ ఉందో దీన్ని అయితే మాత్రం పూర్తి స్థాయిలో నేను నెరవేరుస్తున్నాం అంటూ కూడా అదొక భరోసా కల్పించడం, అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక పూర్తి స్థాయిలో ఒక ఇంటి కొడుకుగా లేదంటే బాధ్యతగా ఒక దీనిగా అయితే మా ఇంటికి వచ్చి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నారు కాబట్టి ఇది కొనసాగుతుందని ఒక భరోసా కల్పించడం కూడా ఇది ఒక దీనిగా మనం చెప్పుకోవచ్చు. అయితే సీఎం చంద్రబాబు లాంటి వ్యక్తి ఒక ఇంటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేయడం అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. కానీ ఈయన ఒక మాట ఇచ్చారంటే ఆ మాటను నిలబెట్టడం కోసం ఖచ్చితంగా ఇటువంటివన్నీ చేపడతారంటూ కూడా ఇప్పటికే చాలా మంది నిపుణులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే దానిలో భాగంగానే ఈ పెన్షన్ కార్యక్రమం నిర్వహిస్తున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. మనస అయితే నాయుడు ఇప్పుడు బంగారు కుటుంబాల దత్తత కార్యక్రమం కింద ఈ జిల్లాలో ఎంతమంది కుటుంబాలను తీసుకున్నారు? ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే కనుక P4 భాగస్వామ్యం అంటే ఎవరైతే దాతలు కావచ్చు లేదంటే స్పాన్సర్స్ కు సంబంధించి వీళ్ళందరినీ కూడా చేసి దీని ద్వారా అయితే మాత్రం అక్కడ బంగారు పవర్టీనెస్ అంటే పేదరికము నిర్మూలించే దిశగా కూడా దీనిపై అయితే కూడా చర్యలు అయితే చేపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ప్రధానంగా ఈ కోనసీమ జిల్లాలో ఈ P4 పథకాన్ని కూడా అమలు చేసేందుకు అయితే మాత్రం అమలు చేయడం, అదేవిధంగా దీనిలో భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఈ రోజు అయితే మాత్రం ఇక్కడ ఏర్పాట్లు అయితే మొత్తం పూర్తి స్థాయిలో కనిపిస్తుంది. సుమారుగా 64,000 మంది వరకు కూడా దీనిపై అయితే మాత్రం ఇప్పటికే ఉన్నారంటూ కూడా ఇప్పుడు వస్తున్న మనకి తెలియ వచ్చింది. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ రోజు ఏదైతే కంప్లీట్ గా ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత అయితే దీనిపై పూర్తి వివరాలు వెల్లడిస్తామంటూ కూడా మనకి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఏదైతే ఈ కార్యక్రమం చేపడుతున్నారు, ఈ కార్యక్రమం అనంతరం కూడా ఇక్కడ చెయ్యేరులో పథకాన్ని కూడా ప్రజావేదికతో అయితే మాత్రం ప్రజలతో కూడా మాట్లాడేందుకు కూడా చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఏదైతే ప్రజావేదిక వద్ద అయితే మాత్రం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 9.88 లక్షలతో చేపట్టినటువంటి చెరువు పూడిచేతి పనులను కూడా ఈయన ఇక్కడ పరిశీలించనున్నారు. అదేవిధంగా దాని తర్వాత అయితే మాత్రం ఈ P4 పథకానికి సంబంధించి లాంఛనంగా ప్రారంభిస్తారంటే కూడా చెప్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. మనతో అయితే నాయుడు ఈ పర్యటన ఓకే, థ్యాంక్ యూ నాయుడు.
నేడు సచివాలయంలో మంత్రులతో సీఎం రేవంత్ కీలక సమావేశం కానున్నారు. 2 రోజులు జిల్లాలో ఇన్ఛార్జి మంత్రుల పర్యటన అనంతరం వారి నుంచి వివరాలను సీఎం తెలుసుకోనున్నారు. ధాన్యం సేకరణ, ఖరీఫ్ సన్నద్ధత, భూభారతి, ఇందిరమ్మ ఇల్లు, యువ వికాసంపై మంత్రులతో చర్చలు జరిపి వారి నుంచి నివేదికలను సేకరించనున్నారు. జిల్లాల పర్యటనలో భాగంగా కలెక్టర్లతో సమీక్షలు నిర్వహించి ఇన్ఛార్జి మంత్రులు నివేదికలు సిద్ధం చేశారు. ఆ నివేదికలను మంత్రులు సీఎంకు సమర్పించనున్నారు. ఈ సమావేశంలో సీఎంకు నివేదిక సమర్పించి జిల్లాలోని పరిస్థితులను వివరించనున్నారు మంత్రులు. తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 72వ మిస్ వరల్డ్ పోటీలు చివరి దశకు వచ్చాయి. ఈ రోజు మిస్ వరల్డ్ పోటీల గ్రాండ్ ఫినాల్ జరగనుంది. గెలిచిన మిస్ వరల్డ్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కిరీటాన్ని బహుకరించనున్నారు. మిస్ వరల్డ్ విజేతకు రూపాయలు 8.5 కోట్లు ప్రైజ్ మనీ అందించనున్నారు. హైటెక్స్లో ఈ పోటీలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని నిర్వాహకులు తెలిపారు. టూరిజం వెబ్సైట్ ద్వారా ఫైనల్ పోటీలకు 1000 మంది సామాన్య ప్రతినిధులను ఆహ్వానిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 72వ మిస్ వరల్డ్ పోటీలు చివరి దశకు వచ్చాయి. ఈ రోజు మిస్ వరల్డ్ పోటీల గ్రాండ్ ఫినాల్ జరగనుంది. గెలిచిన మిస్ వరల్డ్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కిరీటాన్ని బహుకరించనున్నారు. మిస్ వరల్డ్ విజేతకు రూపాయలు 8.5 కోట్ల ప్రైజ్ మనీ అందించనున్నారు. హైటెక్స్లో ఈ పోటీలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని నిర్వాహకులు తెలిపారు. టూరిజం వెబ్సైట్ ద్వారా ఫైనల్ పోటీలకు 1000 మంది సామాన్య ప్రతినిధులను ఆహ్వానిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ జిల్లాల బాట పట్టారు. జిల్లాల పర్యటనలో భాగంగా నేడు ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా పార్లమెంట్ నియోజకవర్గ సమీక్షలు నిర్వహిస్తారు. పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల అమలు, పార్టీ సంస్థాగత కమిటీల నియామకానికి, సమావేశాల నిర్వహణ, నాయకుల మధ్య సమన్వయం తదితర వాటిపై సమీక్షిస్తారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో కలిసి ఖమ్మం జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. కిన్నెరసాని ప్రాజెక్టు వద్ద ఆదివాసీ విభాగానికి జరుగుతున్న సమావేశాలకు ఆమె హాజరవుతారు. ఈ సమావేశం అనంతరం ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమీక్షిస్తారు. పశ్చిమ ఆఫ్రికా దేశమైన నైజీరియాలో భారీ వర్షాలు, వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. గురువారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పలు ప్రాంతాలు జల దిగ్బంధంతో చిక్కుకున్నాయి. దీంతో పాటు ఓ భారీ డ్యాం కుప్పకూలడంతో వరద ఉధృతి ఊహించని స్థాయికి చేరింది. ఫలితంగా పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఈ ప్రకృతి విపత్తు కారణంగా ఇప్పటివరకు 111 మంది మృతి చెందినట్లు అధికార వర్గాలు ధృవీకరించాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. నైజీరియాలో గత కొన్ని రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. భారీ వరదల ప్రవాహానికి ఇళ్లు, వాహనాలు కొట్టుకుపోయాయి. అనేక మంది తమ నివాసాలను కోల్పోయి నిరాశ్రయులయ్యారు. శుక్రవారం సాయంత్రం నాటికి 111 మృతదేహాలను సహాయక బృందాలు వెలికితీశాయి. వేలాది మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇక ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు.
పశ్చిమ ఆఫ్రికా దేశమైన నైజీరియాలో భారీ వర్షాలు వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. గురువారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పలు ప్రాంతాలు జల దిగ్బంధంతో చిక్కుకున్నాయి. దీంతో పాటు ఓ భారీ డ్యాం కుప్పకూలడంతో వరద ఉధృతి ఊహించని స్థాయికి చేరింది. ఫలితంగా పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఈ ప్రకృతి విపత్తు కారణంగా ఇప్పటివరకు 111 మంది మృతి చెందినట్లు అధికార వర్గాలు ధృవీకరించాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. నైజీరియాలో గత కొన్ని రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. భారీ వరదల ప్రవాహానికి ఇల్లు, వాహనాలు కొట్టుకుపోయాయి. అనేక మంది తమ నివాసాలను కోల్పోయి నిరాశ్రయులయ్యారు. శుక్రవారం సాయంత్రం నాటికి 111 మృతదేహాలను సహాయక బృందాలు వెలికితీశాయి. వేలాది మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇక ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.